జై శ్రీరామ్. కృతజ్ఞుడు అంటే ఒకరు చేసిన ఉపకారం చిన్నదైనా దానిని గొప్పగా భావించాలి, గుర్తుంచుకోవాలి. అలాగే ఇతరులు చేసిన అపకారాలను కూడా మర్చిపోవాలి. ఇవి రెండు మానవుడిగా అవతరించిన శ్రీరాముని లక్షణాలు. సీతమ్మను రావణుడు అపహరించాడు అని శ్రీరామునికి మొదటగా తెలిపింది జటాయువు. దానికి కృతజ్ఞతగా శ్రీరాముడు బ్రహ్మ మీద సంస్కారం చేశాడు జటాయువుకు. రావణాసురుడి దూత శుకుడు. అతడు మాయా రూపంలో వానర సైన్యం బలం తెలుసుకోవడానికి వానరుల మధ్య తిరుగుతూ ఉండగా విభీషణుడు అతన్ని కనిపెట్టి వానరులకు తెలిపాడు. వానరులు అతన్ని బంధించి చంపబోగా శ్రీరాముడు అడ్డగించి అతనికి తన సైన్యం వివరాలంతా కూడా తెలియజేశాడు. ఇది శ్రీరాముని లక్షణం. భగవంతుడు కృతజ్ఞుడు. కృతం అంటే ప్రాణులు చేసిన కర్మ. సహజంగా మనం చేసిన కర్మల్ని మనం మర్చిపోతాం. కానీ భగవంతుడు గుర్తుంచుకొని వాటికి తగిన కష్టసుఖాలను మనకు అందిస్తాడు. భగవంతుడి యందు ద్వేషం చేత ఎన్ని తప్పులు చేసినా వారిని సరైన మార్గంలో నడిపించుటకు శరీరాన్ని ఇచ్చి శాస్త్రాలను గురువులను అందించి రక్షిస్తాడు, కానీ శిక్షించడు. ఇది పరమాత్మ లక్షణం.